హాయ్ గైస్, రవికిరణ్ ఆల్ రౌండ్ మా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్. ఇప్పుడైతే మనం రైస్ చేసుకోవాలన్నమాట 10 నిమిషాలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మనం మటన్ బిర్యానీ చేయబోతున్నాం అనమాట. మటన్ బిర్యానీ అంటే ఎలా చేసుకోవాలండి దాన్ని ఒకసారి చూద్దామని చూపిస్తాను. ఒకటి గరం మసాలా ప్యాకెట్, ఒకటి బిర్యానీ మసాలా, ఒకటి ధనియాల పొడి మనం మిక్సీ కొట్టుకోవాలన్నమాట. ఒకటి జీలకర్ర కూడా మనం మిక్సీ కొట్టుకోవాలి. అన్నీ వేసుకుని ఇంగ్రీడియంట్ కలుపుకోవాలన్నమాట. తర్వాత మనకి ఒక నెయ్యి ప్యాకెట్, బిర్యానీ ఆకు, అవి చెక్కలు ఉంటాయి కదా, చాయంగి పువ్వు అవన్నీ వేసుకోవాలన్నమాట. 2 ఆనియన్, ఒక టమోటా బాగా కట్ చేసుకొని అవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు బిర్యానీ ముక్కలు వేసుకొని ఈ మసాలన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం నీట్గా కలబెట్టేసుకోవాలా. కలబెట్టుకొని మిక్సీ చూసుకొని మీరు సాల్ట్ ఉప్పు ఒకసారి చూసుకోండి. ఒకసారి సరిపోతే మీరు మళ్ళీ వేసుకోండి. బాగా కలిపెట్టిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అలా పెట్టేయండి. బాగా మూత పెట్టేయండి. కుక్కర్లో అయితే బెండ్ అయిపోద్ది. ఇలా నార్మల్గా ఓపెన్ అయితే టైం పడుతుంది అనమాట. ఒక 10 నిమిషాలు బాగా ఫుల్ హీట్లో పెట్టి వదిలేయండి. బాగా ఉడికిన తర్వాత మీరు వేసేసుకోండి. ఇప్పుడైతే మనం రైస్ వేసుకోవాలన్నమాట. 10 నిమిషాలు పైగా మన టైం అయిపోయింది. రైస్ అలా నానబెట్టిన రైస్ ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట వరకు నానబెట్టాలి మనం రైస్. నానబెట్టిన రైస్ ఇప్పుడు మనం బిర్యానీలో వేస్తున్నాము. ఇది మన ఇంట్లో చేసుకోనికి అనమాట. మన హోటల్లో చేసినట్టే మనకి ఇంక్రీడియంట్ అన్నీ చూపించుకొని ఇలా చేసుకోవాలి. మన ఇంట్లో బాగుంటుంది. ఇప్పుడైతే నేను స్టార్టింగ్ కొన్ని చూపించలేకపోయినాను, సడన్గా అనుకుని మర్చిపోయి చేసేసాను. ఇప్పుడు మళ్ళీ మధ్యలోంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇన్ని వీడియోలో కూడా మీకు చెప్తాను ఏమేమి వేయాలి ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి. కలబెట్టేసుకొని తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఇది అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల వరకు మనకి మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాల లోపల ఒకసారి మనం చూసుకోవాలన్నమాట మంచిగా ఒకసారి. ఇప్పుడైతే మనకి బిర్యానీ అయిపోతుంది కదా, చూసాం కదా, ఇలా అయిపోయిన తర్వాత మనకి పుదీనా వేసుకోవాలన్నమాట. రైస్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం రైస్ అయితే మనం నార్మల్ రైస్ వాడాలన్నమాట. బాసుమతి రైస్ వాడలేదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ముక్కలు అయితే చూసారు కదా, అమ్ము పట్టేస్తుంది కెమెరాకి. ముక్కలు తీయండి, ముక్కలు తీపి చాలా గంట. చూసారు కదా ముక్కలు మనకి. ఎవరు ఇప్పుడైతే మనకి బిర్యానీ అయితే అదిరిపోయింది అనమాట. చాలా బాగుంది, బాగా వచ్చింది. గైస్ లైక్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని వీడియోలు మంచిగా చేస్తాం, మంచి ఇంట్రెస్ట్ వీడియోలు వస్తాయి. ఇదైతే వీడియో అయితే బాగుంటుంది, ఫాలో చేయండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, రవికిరణ్ ఆల్ రౌండ్ మా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్